నమస్తే అండి, వెల్కమ్ టు షివ్ మోటివేషన్ ఛానల్. కథ దొంగ చెప్పిన నీతి. దొంగ అంటే ఎవరండి? మనిషే కదండి. పరిస్థితులను బట్టి మారిపోయి దొంగ అవుతాడు. అతను కూడా నీతి. దొంగ చెప్పిన నీతి. మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. గుర్రం ఎక్కడ ఉంటుందండి? ఎద్దులు అవి చేస్తాయి, కానీ గుర్రం ఆ పని చేయదు కదండి, వ్యవసాయ పనులు. కానీ గుర్రానికి నచ్చేది కాదు. కానీ బాగా చూసుకునేవాడని పొలం పనులు చేస్తూ కూడా విసుగ్గా ఉండేది. నా పూర్వీకులు ఏమనుకుంటుందండి గుర్రం? నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఏమనుకుంటుందండి గుర్రం? నా జాతి ఏమిటి? నేను రాజుల దగ్గర ఉండేదాన్ని. నేను రాజులు ఎంత సౌకర్యంగా నాకు ఎంతో బాగా చూసుకునేవారు. అలాంటిది నాకు ఈ రైతు నాకు పొలం పనులు చేయిస్తున్నాడని బాధతో రోజు అనుకుంటూ ఉండేదండి. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకవలసి వస్తుంది. ఈ రైతు దగ్గర నేను బానిసత్వంగా ఉండవలసి వస్తుంది. రాజులు గుర్రం మీద ఎంత టీవీకి వెళ్తూ ఉండేవారు, ఎంత ఇదిగా వెళ్తూ ఉండేవారు అంటే రాజులు. అలాంటి గుర్రాన్ని కూడా బాగుండేది రాజుల కింద పనిచేయటం. అట్లాంటిది నేను బానిస అయిపోయాను, బాధపడేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉండేది. రోజు ఆ రైతు దగ్గర నుంచి ఎప్పుడు ఎలా పారిపోదామని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికం అందిన అన్నిటినీ మూట కట్టుకున్నాడు. దొంగ వచ్చినా కూడా గాఢ నిద్రలో ఉండటం వల్ల రైతుకి మెలకువ రాలేదు. ఇవన్నీ గుర్రం చూస్తోంది. జరుగుతున్నదంతా గుర్రం చూస్తోంది. యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. కానీ యజమానికి చెప్పలే దొంగ వచ్చాడు, అన్ని పట్టుకుపోతున్నాడు అని కూడా దానికి చెప్పలేదు రైతుకి గుర్రం. తన పని ముగించుకుని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా, దొంగ అన్ని మూట కట్టేసుకుని ఇంక వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గుర్రం చూస్తుంది కదండి దొంగని. ఆ దొంగతో అంటుందండి గుర్రం, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పేయి. కట్టేసి ఉంచుతాడు కదండి రైతు. ఈ కట్లు నా ఇప్పేయి బాబు అని బతిమాలుతుంది దొంగని గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేం లాభం? అంతే కదండి, ఏ పని చేసినా అందరికీ లాభం ఉంటేనే కదా పని చేస్తారు. అందువల్ల దొంగ అంటాడు గుర్రంతో, నిన్ను కట్లు ఇప్పేస్తే నాకేం ప్రయోజనం, నాకేం వస్తుంది అంటాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, నేను నీకు కూడా వచ్చేస్తాను, నీకు ప్రయోజనం ఉంటుంది, నేను ఎంతో సాయం చేస్తానని బతిమాలుతుంది గుర్రం. జీవితాంతం నీవు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు మీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే. దొంగ గుర్రంతో మాట్లాడుతున్నాడండి. మీ యజమాని నువ్వు లేపలేదు, ఇన్ని సంవత్సరాలు నిన్ను మేపాడు, అయినా నువ్వు మీ యజమాని లేపలేదు, నేను నీ కూడా తీసుకెళ్తే నాకు ఏం చేస్తావు? నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం రైతు పట్ల విశ్వాసంతో ఉండటం నేర్చుకుంది.